నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎన్. రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, రాజకీయ పరంగా తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కూడా ఒక చర్చగా మారుతూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు తాజాగా కోనసీమ పర్యటనకు వెళ్లేటప్పుడు దిష్టి అనే పదాన్ని ఏదైతే వాడారో, మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానివ్వము, ఆయన సినిమాలు ఇక్కడ ఆడనివ్వము, రిలీజ్ కానివ్వము అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరేమంటారు సార్ దీనికి? అసలు అది ఎంతవరకు వాస్తవము? వాళ్ళంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఈరోజు రాజకీయాలు ఎలా మారిపోయాయంటే, అసలు మనం భారతదేశంలో ఉన్నాం అనేటువంటి ఆలోచన ఎవరికి రావటం లేదు. ఎందుకంటే ఏదో ఈ తెలంగాణ వరకు ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ వరకు ఒక దేశం. దేశం మీద దేశం ఎలా పోట్లాడుకుంటాయో, ప్రాంతం మీద ప్రాంతం అలా పోట్లాడుకునే దౌర్భాగ్యపు స్థితి ఈ రోజు వచ్చింది. ఏమిటండి, ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు? లేకపోయినడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు? అందరూ కూడా మన తెలుగు వాళ్ళే కదండి. ఆ రోజు ఏమనుకున్నాము? బాధ్యతగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అని చెప్పారు. మరి ఒక అన్నదమ్ముడు తాలూకు ఓ మాట, అది కూడా ముద్దుతో కూడుకున్న మాటలు. ఈ కొన్ని మాటలు ప్రేమపూర్వకమైన మాటలు ఉంటాయి. దాన్ని శత్రుత్వంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నవ్వుతూ అన్నాడు, పచ్చని కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, ఇట్లాంటి ఆ కొబ్బరి చెట్లు కాస్త మూడు వారిపోయాయని ఆయన తాలూకు ఉద్దేశం అది కానే కాదు. ఆ తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అనుకున్నారు. తెలంగాణ వాళ్ళంటే మన వాళ్ళనే మన ఫీలింగ్ ఇప్పుడు కూడా. అవును. అసలు మన తాలూకు చరిత్ర ఎవడికి తెలియదమ్మా. చరిత్ర ఏంటి తెలుసా నీకు? తెలుగుదేశం ఒకటి కాదు, మన ప్రాంతం పేరు ఏంటంటే దక్షిణ కర్ణాటక ఆంధ్రదేశం. అంటే ఇక్కడ సౌత్ ఇండియా ప్లస్ కర్ణాటక, మద్రాసు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ఈ మూడు కలిసి ఉన్నటువంటి దక్షిణ కర్ణాటక ఆంధ్రదేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. అంటే బేసిక్ గా వీఆర్ ఆల్ వన్ తెలుగు పీపుల్. అలాంటిది మరిచిపోయి అన్ని ముక్క చెక్కలైపోయి చివరికి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఇద్దరుగా విడిపోయి ఒకరి మీద ఒకరు నిప్పుడు చెరుక్కునే పరిస్థితికి ఈ రోజు వచ్చామంటే దీనికి కారణం కేవలం రాజకీయ లబ్ధి. అంతేగాని అనేమన్నాడు, ఓ దిష్టి తగిలిందేమో అంటారు, ముద్దుగా అంటారు పిల్లలకి దిష్టి తగిలిందేమో అని చెప్పేసి. ఎవరైనా బాగా శుభ్రంగా బట్టలు ఇసుకెళ్తే పరవాళ్ళు దిష్టి తగులుతుంది అంటారు, దిష్టి పెట్టేస్తారన్న. అది కాదు కదా. దానికేమో ఎవరు పట్టుకోడు మీసాలకి ఎలా మెలివేస్తూ పవన్ కళ్యాణ్ అంత మాట అంటాడా? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంతా గొప్ప అనుకుంటున్నాడు వాడు. నిజం రకరకాలుగా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఏమిటండి వీళ్ళు మాట్లాడే మాటలు? కేసీఆర్ తిట్టిన తిట్ల కంటే ఎక్కువ తిట్టాడండి పవన్ కళ్యాణ్. ఆంధ్ర వాళ్ళు వంట చేస్తే పెంట అన్నాడు, వంట కాదు పెంట అన్నాడు. అనొచ్చా? ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టండి అన్నాడు, అనొచ్చా? నోటికి వచ్చే బూతులు మాట్లాడాడు, అప్పుడు మాట్లాడొచ్చా? అప్పుడు ఈ విద్యత గల రాజకీయ నాయకులందరూ ఏ మూలను దాక్కున్నారండి? ఈరోజు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన తెలంగాణ అంటే నాకు ఇష్టం ముర్రో అంటున్నాడు పవన్ కళ్యాణ్. తండాలంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అక్కడ కొన్ని సహాయ కార్యక్రమాలు కూడా చేశాడు. అంటే నోరు జారినంత మాత్రంలో బాధేయడమేనా? మీరు నోరు జారలేదా? మీరు మాట్లాడలేదా? నోటుకు వచ్చేట్లేదా? అది తెలంగాణలో పూర్తిగా తలెత్తుకొని తిరిగేటువంటి ఈ మన వ్యాపార సంస్థలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళవే కదండి. అవును. తెలంగాణలో తలెత్తుకొని తిరిగే మా సొంతం అనుకుంటున్నటువంటి ఈ రోజు ఈ వ్యాపార సంస్థలందరూ ఆంధ్ర వాళ్ళే కదా. లేకపోతే నిన్న కాక మొన్న ఆ మాగంటి గోపీనాథ్ తాలూకు ఎలక్షన్ గురించి చెప్పినప్పుడు మరి ఆంధ్ర వాడే కదా, వాళ్ళే కదా మీరు బతిమాలుకున్నారు ఓట్లు వేయమని చెప్పేసి. ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడడం అన్నది. పవన్ కళ్యాణ్ ఏదో మాట దొరికాడు అంతే. ఆ మాట ఏం దొరికాడు? వాళ్ళు దిష్టి తగులుతుందని అన్నాడు, కరెక్టే కదా.
అన్నంత మాత్రంలో ఇంత బండకేసి బాధేయడం మాత్రం కరెక్ట్ కాదు. అది రేపు పొద్దున ఇందులో మాట జారారనుకోండి, ఉమ్. వాళ్ళు దాన్ని అందిపుచ్చుకొని చావబాదాలా వెళ్ళి క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు సమస్య. నేను మనం చెప్పుకున్నాం కదమ్మా. ఆ. వీళ్ళు వదలరమ్మా. అందుకే నేను నా పవన్ కళ్యాణ్‌కి నేను స్పష్టంగా ఈ వీడియో ముఖంగా చెప్పాను. ఉమ్. ఇది ఎలాంటిదంటే మీరు తెలుసో తెలియకో ఒక అవకాశం ఇచ్చారు. దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు. సరే నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఓకే. దానికి మాత్రం మన్నించమని కోరుకుంటున్నాను. అయిపోతే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఉమ్. లేకపోతే ఎవడో ఇస్తాడు ఉల్లిత్తలాగా. వాడికి ఏమీ ఉండదు. వాడికి డొక్క శుద్ధి ఉండదు, బుర్ర శుద్ధి ఉండదు, ఏమి ఉండదు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఉమ్. ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తాడు, జాతిని విమర్శిస్తాడు. ఎంత అవసరమా? అరే మీ ముడ్డి కింద 1,90,000 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని పరిష్కారం చేయండి. ఉమ్. మాటలతో వాడో మాట వీడో మాట. దీనికోసం ప్రజలందరూ ఎండలో నిలబడి ఓట్లేసి గెలిపించుకున్నారు. అదే కదా, ప్రజలకి ఉపయోగపడేది ఏం కనిపించట్లేదు దీనిలోని. వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకోవడం తప్ప. అందువల్ల ఇది నాకెందుకో ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మాటలు మీకు బాగుంటాయో కానీ విన్న ప్రజలు మాత్రం చాలా దారుణంగాను జుగుప్సాకరంగా ఉంటాయి. ఉమ్. అరే ప్రజల తాలూ సమస్యలు ఉన్నాయ్యా, ఆ సమస్యలు పట్టుకొని మాట్లాడండి. మీరు రాత్రులు కావలించుకోండి, పగలు తిట్టుకోండి. మాకెందుకు దండగా? అందువల్ల ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా సరే దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు అంటే ఎస్ సారీ అని అయిపోయింది కదా. అవును. అందువల్ల ఆ అలవాటు కూడా పవన్ కళ్యాణ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఉమ్. అప్పుడు వాళ్ళు ఏదైనా వసవు వాళ్ళ తాలూకు పరిస్థితులు, వాళ్ళ తాలూకు మాటలు, వాళ్ళ తాలూకు ఘర్షణ ఇవన్నీ బయటపడినప్పుడు అప్పుడు తగిన సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా దీన్ని పెద్దది చేసుకోవడం మాత్రం మంచిది కాదు. అంతే సార్. కొన్నిసార్లు తగ్గాలి, నెగ్గాలంటే తప్పదు. అది అంతే, సూత్రం పాటిస్తే బెటర్. అవునమ్మా. అంటే పెద్దలుగా మీరు చెప్పేది అది. మీరు చెప్పింది తగ్గడమైనా నెగ్గడమైనా ప్రజల కోసం పర్వాలేదు. అంతే అంతే. తగ్గి ప్రజలకి ఎంత ఉపయోగం చేయండి, తగ్గి ప్రజలకి పరిశ్రమలు అందించండి, తగ్గి 1,00,000 మంది ఉద్యోగులు చేయండి. దీనికి వ్యక్తిగతంగా తగ్గితే మాకేం కావాలి, పెరిగితే నెగ్గితే మాకేం కావాలి? ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ఎవరైనా మాట్లాడాలి, వీళ్ళు కానీ వాళ్ళు కానీ. అంతేగాని మీ తాలూకు వ్యక్తిగతమైన ఆ మేధస్సుని వ్యక్తపరచడం కోసమేమో మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారే. ఎంతకాలం బానిసల్లా బతికారు ఒక్కొక్కరు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. నేను ప్రత్యేకించి ఒకటి చెప్పడం లేదు. అవును సార్. ఎంతకాలం మనసులో గుండెల్లో మంటలు రేపుకుంటూ అలా బాధలు పడ్డాము. ఈరోజు 2 ప్రాంతాలు హ్యాపీగా ఉన్నాయి, 2 ప్రాంతాలు పరిపాలన చేసుకుంటాయి. చేతైతే మీరు చేతులు కలుపుకోండి, స్నేహభావంగా ఉండండి, కలిసి ఆలోచించండి. ఆ రోజు వచ్చిందని నేను సంబరపడ్డా. నేను కోరుకున్న రోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిశాడు. రేవంత్ రెడ్డి పబ్లిక్ గా నేను వదులుకుంటాను కానీ మా గురువు గారిని వదులుకోను కదా. నా గురువు గారు నాకు నేర్నిచ్చారు, నాకు అసలు జాబ్ అంటే ఏమిటో చెప్పారు. అందువల్ల నా గురువు గారు అని చంద్రబాబు అన్నాడు, నా శిష్యుడు అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు. నిన్న కాక మొన్నేమో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అమీర్పేట మైత్రివనం దగ్గర పెడతా ఉన్నాడు. ఇంత మంచి మాటలు, ఇంత ఆదర్శవంతమైన మాటలు మాట్లాడుకుంటూ ఇంత ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకునే పరిస్థితుల్లో కలిసిన తర్వాత ఇదే కుట్ర అండి. ఈ మాటలు అవసరమా? ఖచ్చితంగా మీరు చెప్పేదైతే కరెక్టే. వీళ్ళు కలిసికట్టుగా ఉంటే ప్రజలకి ఇంకా మంచి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి విమర్శలకి తావేయకుండా. అంతే కదా సార్. కలిసికట్టుగా ఉండబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు దోస్తు కాబట్టి ఇప్పుడు తెలంగాణకు కూడా పరిశ్రమలు వస్తున్నాయి, వ్యాపార సంస్థలు వస్తున్నాయి. ఆ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాడు. నిన్నే చెప్పాను, ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం. మరోసారి చెప్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్.